Greetings to you in the blessed and mighty name of Lord Jesus Christ. For His grace in granted unto us to be connected once again on this day of resurrection. మరొకసారి ప్రభు దినము పునరుద్ధాన దినము మీతో అందరూ కూడా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తున్నాం. Really thankful and grateful to the Lord for what all He has been doing in the past week. గత వారం అంతా కూడా దేవుడు చేసిన కార్యముల కొరకై కృతజ్ఞతలతో వందనాలు చెల్లిస్తాం. Morning devotion of worship. ఉదయకాలము ఆరాధన ధ్యానం కొరకు We will turn to Psalm 145. 145వ కీర్తన చూసుకుందాం. Psalm 145. కీర్తన 145. First 3 verses and last verse. మొదటి 3 వచనాలు చివరి వచనం మాత్రం చూసుకుందాం. It reads like this: I will extol thee, my God, O King. I will bless thy name forever and ever. Every day will I bless thee. I will praise thy name forever and ever. Great is the Lord and greatly to be praised, and his greatness is unsearchable. Last verse: my mouth shall speak thy praise of the Lord, and let all flesh bless his holy name forever and ever. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము గానిది. చివరి వచనము: నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. Shall we look to the Lord for his help? సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, our eternal, gracious and mighty God, మా ప్రేమగల పరలోకపు తండ్రి, నిత్యుడగు కృపగల పరలోకపు దేవా, thank thee and praise thee for this blessed opportunity granted unto us to meditate few moments around thy word. కొద్దిసేపు నీ వాక్యం చుట్టూ ధ్యానించి ఈ కొద్ది క్షణాల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, thy words are eternal words and help us to understand it from thy heavenly places. నీ యొక్క మాటలు నిత్యమైన మాటలు పరలోక స్థలం నుంచి మేము అర్థం చేసుకుని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Thy words may grant us the insight so that we may bring in our deep heartfelt gratitude at thy feet as a sweet smelling savor at thy feet. ప్రభువా, నీ పాదముల దగ్గర ప్రేమ సువాసనగా మా ఆరాధన అర్పించుటకు మీ వాక్యం ద్వారా మమ్మల్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాం. Holy Father, give us thy words from heavenly places and utterance to me and Jeevan both as well. ప్రభువా, మరి పరలోక స్థలం నుంచి కావాల్సిన వాక్కును ఉచ్చారణ మా ఇద్దరు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Touch both of our lips and sanctify it and grant us thy grace. మా ఇద్దరి పెదవులు ముట్టి మీరే పవిత్రపరిచి మీ వాక్కును దయచేయండి. Holy Father, keep both of us under thy mighty wings. వాళ్ళిద్దరిని కూడా మీ బలమైన రెక్కల కింద ఉంచండి ప్రభువా. Holy Father, enable us to see mighty and wonder-working things from thy word, through thy word, as according to Psalm 119 verse 18. ప్రభువా, 119, 118 వచనం ప్రకారం కీర్తనలో నీ యొక్క వాక్యంలోంచి ప్రభువా మరి ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాం. Holy Father, open our eyes and open our eyes of our spirit. మా యొక్క ఆత్మీయ నేత్రాలను మీరే తెరవమని ప్రార్థిస్తున్నాం. Give us thy help in controlling all these electronic gadgets and control over power and internet and everything. ప్రభువా, మరి ఈ యొక్క కరెంట్ మీద తర్వాత ఇంటర్నెట్ ఈ యొక్క పరికరాల మీద కూడా మీకు ఇప్పుడు మాకు దయచేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Heavenly Father, thou only grant us utterance so that we may speak freely unto thy dear children. మీ ప్రియ బిడ్డలతో మేము ధారాళంగా మరి మాట్లాడినట్లు మీరే మాకు కావాల్సిన ఉచ్చారణ వాక్కు దయచేయమని ప్రార్థిస్తున్నాం. Our time may be a blessing unto us and it may be remembered in eternity. ఈ సమయం మాకు ఎంతో ప్రభావ దీవెనకరంగా చేసి నిత్యత్వంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. Holy Father, it is not to show forth our own intellect or knowledge, but it is humbly to see the greatness and the richness of thy mercy through them. ప్రభా, మా తెలివి జ్ఞానం చూపించుకోవాలని కాదు ప్రభా, కేవలము మీ కృప కనికరం యొక్క ఐశ్వర్యం చూడాలని ఆశిస్తున్నాం. Holy Father, I do confess that I am an earthen vessel of no use, but Lord, thou may fill me with the riches of thy glory in myself. ప్రభా, నేనైతే ఎందుకు పనికిరాని మంటి ఘటనను ఒప్పుకుంటున్నాం. మీకు మహేశ్వర్యము నన్ను నింపమని ప్రార్థిస్తున్నాం. Holy Father, and use me as seemeth as good in thy sight.
నీ దృష్టికి అనుకూలంగా మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాను. Please help us to reach and touch one soul through this medium. ఈ యొక్క మాధ్యమం ద్వారా కనీసము ఒక్క ఆత్మకైనా చేరుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. Point both of us under thy mighty wings, put me under thy feet and use me once again for thy glory's sake. Hide me and the Savior crucified may be visible. వాళ్ళిద్దరిని కూడా మీ బలమైన కలిగిన అప్పచెప్తున్నాం. మీ పాదముల కింద ఉంచి మీరే ప్రభా మరి దృష్టికి అనుకూలంగా వాడుకొని తండ్రి మరి మరుగు చేసి సిలువ వేయబడిన క్రీస్తు మాత్రం కనబడటకు సహాయం చేయండి. Putting ourselves into thy blessed hands and ask this prayer with thanksgiving in the precious and sweet name of Lord and Savior Jesus Christ. మమ్మల్ని మీ దీవించి హస్తాలకు అప్పచెప్తూ ఈ ప్రార్థన కృతజ్ఞతతో యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన మధురమైన నామంలో ప్రార్థించడుతున్నాం తండ్రి. ఆమేన్. Amen. The psalm is a very popular psalm in Jewish culture. ఈ యూద సంప్రదాయాల్లో ఇది బాగా ప్రఖ్యాతిగాంచిన కీర్తన ఇది. Say King David has written 73 psalms and some others say that he has written 77 psalms. కొంతమంది ఏమో దావీదు రాజు 73 కీర్తనలు రాశారంటారు, కొంతమంది ఏమో 77 కీర్తనలు రాశారని చెప్తూ వస్తారు. Whatever it is, he is the writer of more than nearly 50% of the psalms in 150 psalms. దాదాపు ఏదేమైనప్పటికీ కూడా 150 కీర్తనల్లో దాదాపు 50% కీర్తనలు దావీదు రాసడం మనకు కనిపిస్తుంది. It is less by 2 for 50%, and if he has written 77, it is more than 50%. ఒకవేళ 73 కీర్తనలు అయితే 50% కంటే కొంచెం తక్కువ వస్తుంది, 77 కీర్తనలు అయితే 50% కంటే ఎక్కువ వస్తుంది అర్థం. The psalm is very great, and it has been also established that this psalm is part of the Dead Sea Scrolls, which was being invented or found or discovered in the year 1947. అయితే ఈ కీర్తన యొక్క ప్రత్యేకత ఎట్లా ఉంటుందంటే ఇది ఆ మృత సముద్రపు చుట్టలలో 1977 సంవత్సరంలో కనుగొన్న వాటిల్లో దొరికిన కీర్తన కనిపిస్తుంది. 1947 జీవన్ 1947. క్షమించండి, 1947 సంవత్సరంలో. It is called the Qumran Caves Old Testament Discoveries. దాన్ని ఏమంటారంటే ఆ కుమరన్ గుహలో దొరికిన పాత నిబంధనల ఆవిష్కరణ చెప్తూ వస్తారు వాళ్ళు. It is also called as Dead Sea Scrolls, which is having the writings of more than 2000 years before Lord Jesus Christ. అయితే దానికి మృత సముద్రపు చుట్టలని కూడా పేరు. అవి యేసు ప్రభు వారి కంటే ముందు దాదాపు 2000 సంవత్సరాల కాలంలో రాసిన చుట్టలు అనేకం అక్కడ దొరుకుతూ వచ్చాయి అక్కడ. These scrolls are written and these scrolls were found, and now you can find it in Tel Aviv in Israel. ఇవన్నీ రాయబడ్డాయి, అవన్నీ దొరికినాయి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న ఇజ్రాయెల్ దేశంలో టెల్ అవీవ్ ప్రాంతంలో మనకి ఇవన్నీ కనిపిస్తాయి. In the year 2014, I have visited Israel. I have also visited 2014 సంవత్సరంలో ఆ కుమరాన్ గుహలను దర్శించినప్పుడు అవన్నీ నేను చూస్తూ వచ్చినాడు అక్కడ ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళినప్పుడు. And in the Jewish culture, this psalm is recited at least 3 times or read at least 3 times. యూద ఆచారాల్లో ఈ కీర్తన దాదాపు 3 సార్లు వాళ్ళు చదువుతూ వస్తారు వాళ్ళు. 2 times in the morning and 1 time in the night. ఉదయకాలం 2 సార్లు, రాత్రికాలం ఒకసారి వాళ్ళు చదువుతారు దీన్ని. This is according to Jewish culture. అది యూద ఆచారం ప్రకారం చేస్తారు వాళ్ళు. This is a wonderful psalm, and this is the last psalm penned by King David. ఇది అద్భుతమైన కీర్తన, దావీదు రాజు రాసిన చివరి కీర్తనగా ఉంటుంది ఇది. And many scholars and many commentary writers also have confirmed that this is the last psalm. అనేక మంది రచయితలు, బైబిల్ పండిత్యం కలిగిన అనేకులు కూడా ఇది చివరి కీర్తన అని చెప్తూ వచ్చారు దావీదు రాసింది. Why it is so important and why it is so good? ఎందుకు అంత ప్రాముఖ్యమైన అంత మంచి కీర్తనగా ఉంటుందంటే ఇది this is a song which begins with the Hebrew alphabet. Every verse, all 22 alphabets of Hebrew, it starts with that. Each verse starts with each alphabet of the Hebrew. అక్కడ మనం గమనిస్తే ఈ వచనాలన్నింటిలో కూడా హీబ్రూ ఆ యొక్క అక్షరాలన్నిటితో ఆరంభమయ్యే వచనాలు, ప్రతి అక్షరం కూడా కనిపించేదిగా మనకు ఉంటుంది. Begins with Aleph and it ends with Taw. అది అలఫ్ అనే హీబ్రూ అక్షరంతో ఆరంభమై తౌ అనే హీబ్రూ అక్షరంతో ముగిస్తుంది అది. And this title of this psalm is He is thy praise, He is thy God, like that it says. ఈ కీర్తనకు అక్కడ మనము ఆ శీర్షిక గమనిస్తే స్తుతి కీర్తన లేకపోతే ఆయన స్తుతికి యోగ్యమైన దేవుడు అని చెప్పి అర్థం వస్తుంది అక్కడ. In Hebrew it says that Tehillah. హీబ్రూ భాషలో గమనిస్తే తెహిల్లా అనే పదం వాడారు వాళ్ళు. Tehillah meaning is 7-fold ways to praise God.
తెహిల్లా అంటే దేవుని సృష్టించకు 7 అంతల మార్గము చూపిస్తూ వచ్చింది. I will extol thee. That means I will tehillah thee. Like that we have to say in Hebrew. నేను నిన్ను ఘనపరచెదను అంటే హీబ్రూ భాషలో నేను నిన్ను తెహిల్లా చేసేదని ప్రభు అని చెప్తా అర్థం అక్కడ. Not only 7, but it is many more times you can praise the Lord. But at least we are taking for now 7 times. 7 మాత్రమే కాదు కానీ దేవుని స్తుతించడానికి అనేకమైన విధాలు ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం 7 విధాలు చూస్తాను. He says, I will extol thee. I will extol thee. It begins like that. అక్కడ నిన్ను ఘనపరచెదను అని చెప్పి ఆరంభమవుతుంది అక్కడ. That means tehillah, which means he is thy praise, he is thy God. ఆయన నీ దేవుడు, నీ స్తుతి ఆయన అని చెప్పేసి తెహిల్లా అనే పదం వాడారు అక్కడ. Turning to Deuteronomy chapter 10. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం చూస్తే we are at the title. We are seeing the title first. Deuteronomy chapter 10. మనం ఆ పరిచయాన్ని చూస్తూ వచ్చాం అక్కడ. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం గమనిస్తే if we have time we will see 1 or 2 verses, but if we don't, we have to conclude with the title. సమయం ఉంటే 1-2 వర్షాలు చూస్తాం కానీ లేకపోతే ఆ పరిచయంతోనే మనం ముగించుకుందాం. Deuteronomy chapter 10 and verse 21. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం. Tehillah, meaning he is thy praise and he is thy God. ఆయనే నీకు కీర్తనీయుడు అనే ఆయనే నీ దేవుడు అని చెప్పి రాయబడింది అక్కడ. Why he is thy praise and he is thy God? ఎందుకు ఆయనే నీ కీర్తనీయుడు ఆయనే నీ దేవుడు అంటే because he has done great and wondrous things. ఎందుకంటే ఆయన గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు కాబట్టి. What is that great and wondrous things he has done? ఆయన చేసిన ఆ గొప్ప అద్భుత కార్యాలు ఏంటవి? It's truly wonderful things and it is beyond human comprehension. మానవ గ్రహింపుకు మించిన గొప్ప అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఆయన. We are seeing in the introduction Tehillah, we are seeing why he is to be praised. ఆయన ఎందుకు కీర్తనీయుడు అని చెప్పి మనం పరిచయంలో అక్కడ తెహిల్లా అనే పదం గురించి మాత్రం చూస్తున్నాం. And he is thy praise and he is thy God. ఆయన నీ దేవుడు నీ కీర్తనీయుడు అని చెప్పి రాయబడింది అక్కడ. That hath done for thee these great and terrible things which thine eyes have seen. ద్వితీయోపదేశకాండం 10:21లో నీవు కన్నులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే చెప్తున్నాడు. He is not saying that he has done something somewhere hiddenly and by hiding it from your eyes. No, he has done everything in front of your eyes. అక్కడ ఎక్కడో నీకు కనపడే రీతిగా ఎక్కడో నీకు అసలు దాగి ఉండే విధానం దేవుడు చేసినాడు కాదు కానీ సమస్తం కూడా నీ కళ్ళ ముందే చేసి అని చెప్పి రాస్తున్నాడు అక్కడ. No ambiguity in that. దాంట్లో ఎటువంటి దాచబడింది ఏం లేదు అక్కడ. Everything he has done it in the presence of our eyes. అన్ని కూడా మనం కళ్ళారా చూస్తున్నగా దేవుడు చేస్తూ వచ్చాడు. And that things which are really great and which cannot be comprehended are done by any other person or God or gods. అయితే ఆయన చేసిన ఆ కార్యములు మానవ గ్రహింపుకు మించినవి. ఆ కార్యములు ఏ మానవుడు గాని వేరే ఏ దేవుడు గాని దేవుళ్ళు అనేవారు కానీ ఎవరు చేయలేని కార్యములు అవన్నీ. I will read verse 22 in same Deuteronomy chapter 10. అదే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 22వ వచనం గమనిస్తే Thy father went down into the Egypt with 70 that means 70 people, and now the Lord thy God hath made thee as a stars of heaven for multitude. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. That means more than 2 million, more than 20 lakhs people came out of Egypt. They went as 70 people, they came out as 20 lakh plus people. అంటే వాళ్ళు కేవలం 70 మంది మాత్రమే ఐగుప్తుకు వెళ్ళారు కానీ బయటికి వచ్చినప్పుడు దాదాపు 20 లక్షలకు పైగా వాళ్ళు వస్తూ వచ్చారు అక్కడ. That is the wondrous work of our Lord. మన దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యం అది. That's why he is praiseworthy. He is Tehillah. He is to be praised, and he is our praise, and he is our God. కాబట్టి ఆయన తెహిల్లా కీర్తనీయుడు స్తుతికి యోగ్యుడు మన దేవుడు అంటున్నాడు ఆయన. Secondly, kindly turn with me to First Chronicles. రెండవదిగా మొదటి దినవృత్తాంతములు గమనిస్తే First Chronicles in chapter 16. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము verse 35. 35వ వచనం. And say ye, save us, O God of our salvation, and gather us together and deliver us from the heathen, that we may give thanks to thy holy name and glory in thy praise. దేవా మా రక్షక మమ్మల్ని రక్షించుము, మమ్మల్ని చేర్చుకొనుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్ని జనుల వశం నుండి మమ్మల్ని విడిపించుము. Why we praise him? ఎందుకు ఆయన స్తుతిస్తాం? He alone is the God of our salvation. ఆయన ఒక్కడే మన రక్షణకర్త అయిన దేవుడు.
And if you see that in that Holy Trinity is Lord Jesus Christ who is going to come, the dispensation of the time, he is going to shed blood for us. అయితే మనము చూస్తే ఆ పరిశుద్ధమైన త్రిత్వంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి తన రక్తం చెందించాల్సిన అవసరం ఉంది. And by his blood we are being purchased. ఆయన రక్తం ద్వారా మనం కొనబడ్డాం. This is told prophetically that he is the God of our salvation. ఇది ప్రవచన రీతిగా 35-36 వర్షాలు గమనిస్తే అది ఆయన మన రక్షణకర్త దేవుడు అని చెప్పి అక్కడ రాయబడింది అక్కడ. Whenever he says that you are the deliverer from our enemy, it speaks in idiom that he is going to deliver us from our enemy, the Satan. మా శత్రువుల నుంచి అన్యజనుల నుంచి విడిపింపము అంటే అది ఒక ఉపమానముగా మన శత్రువైన సాతాను నుంచి విడిపించడానికి సూచిస్తుంది. He alone is the God of our salvation. ఆయన ఒక్కడే మన రక్షణకర్త అయిన దేవుడు. He alone is our deliverer. మనల్ని విడిపించేవాడు ఆయన ఒక్కడే. And therefore we thank him and we praise his holy name. కాబట్టి ఆయన స్తుతించి ఆయన పరిశుద్ధ నామాన్ని మహింపరుస్తాం. And we glorify in his praise. ఆయన స్తుతిలో మనం అతిశయిస్తాం మనం. Therefore we praise him because he is Tehillah. ఆయన తెహిల్లా కాబట్టి ఆయన మనం స్తుతిస్తాం మనం. And if you turn thirdly, మూడవది గమనిస్తే Exodus, నిర్గమకాండము, Exodus chapter 15, very popular song this is. బాగా ప్రఖ్యాతిగాంచిన నిర్గమకాండం 15వ అధ్యాయం. Chapter 15 and verse 11. 15వ అధ్యాయం 11వ వచనం. And this was sung by Moses and Miriam and others after the deliverance from the Red Sea. ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి విడిపించబడ్డప్పుడు మోషే మిరియాం వీళ్ళందరూ పాడిన పాట కీర్తన ఇది. And Pharaoh's armies were being drowned in the Red Sea. ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోయినప్పుడు say in verse 11, who is like unto thee, O Lord, among the gods? Who is like thee, glorious in holiness, fearful in praises, doing wonders? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. Primarily we worship him, we say Tehillah, we praise him because of his holiness. ప్రాథమికంగా మనము ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన స్తుతించి మనం ఆరాధిస్తాం. And for his wondrous works, ఆయన అద్భుత కార్యముల కొరకు, because nobody is like him. ఎందుకంటే ఆయన వంటి వారు ఎవరూ లేరు. We take pride in worshiping him. ఆయన స్తుతించుటలో అతిశయిస్తాం మనం. Because we worship the true God and there is no one else like him. ఆయన వంటి వారు ఎవరూ లేరు, మనం నిజమైన దేవుని ఆరాధిస్తాం. Therefore he is our Tehillah, our praise. He is our praise and he is our God. కాబట్టి ఆయన మన తెహిల్లా, మన కీర్తనీయుడు, మనం స్తుతించే దేవుడు ఆయన, మన దేవుడు ఆయన. Praise him for his holiness and his wondrous works. తన పరిశుద్ధత కొరకు, తన భీకర కార్యముల కొరకు ఆయన స్తుతిస్తాం. And fourthly we turn to Deuteronomy chapter 26. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం చూస్తే 4వదిగా Deuteronomy chapter 26. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము verse 19. 19వ వచనం. And to make thee high above all nations, which he hath made in praise, and in name and in honor, and that thou mayest be an holy people unto the Lord thy God, as he hath spoken. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమును ప్రకటించెను. We are sanctified people, therefore we praise him. మనల్ని మన ప్రతిష్ఠిత జనం కాబట్టి ఆయన స్తుతిస్తాం మనం. Not only that, he made us above all nations. ఇంత మాత్రమే కాదు కానీ సమస్త జనముల కంటే మనల్ని హెచ్చించాడు ఆయన. Therefore we praise him. For that we need not have to do anything. For that he only had to do everything. దాని కొరకు మనం ఏమీ చేయాల్సిన పని లేదు కానీ ఆయనే సమస్తం చేసి ముగించాడు. Because of his holiness we are called his holy people. ఆయన పరిశుద్ధతను బట్టి మనము ఆయన పరిశుద్ధ జనముగా పిలువబడుతున్నాము. Therefore we praise him. We praise him and tell him that Tehillah, we praise our God who is our praise and he is our God. కాబట్టి మనం స్తుతించి ఆరాధిస్తాం, తెహిల్లా, కీర్తనీయుడు అని చెప్పి ఆయన మన దేవుడు అని చెప్తాం మనం. And we will worship him and we will glorify him. ఆయన్ని ఆరాధించి మహిమపరుస్తాం ఆయన. Fifthly, if you turn with me to 2 Chronicles. 5వదిగా 2వ దినవృత్తాంతం గమనిస్తే 2 Chronicles in chapter 20. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము and verse 22. 22వ వచనం. See this wonderful word
speaks, and when they began to sing and to praise the Lord, set ambushment against the children of Ammon, Moab, and Mount Seir, which were come against Judah, and they were smitten. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీల మీదను మోయాబీల మీదను షెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. What are we doing there? అక్కడ ఏం చేస్తాం మనము? Verse 21, praise the Lord for his mercy endureth forever. అక్కడ 21వ వచనంలో మనము చివరి భాగం గమనిస్తే ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారు నియమించును. And when they began to sing the praise of the Lord, then when they began to say Tehillah, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, తెహిల్లా అని చెప్పడం మొదలు పెట్టగా వాళ్ళు, what do we get there? అక్కడ ఏం జరిగింది? అక్కడ we get victory over our enemies in praising God. దేవుణ్ణి స్తుతించినప్పుడు మన శత్రువుల మీద మనకు విజయం కలుగుతుంది. మనకి that's a great and wonderful thing and a great privilege for the child of God. దేవుని బిడ్డకి గొప్ప ఆధిక్యత, గొప్ప అవకాశం అది. When we have nothing, we need to start praising God. మన దగ్గర ఏమీ లేనప్పుడు దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి మనం. Actually, we are all locked down in our houses. చెప్పాలంటే మనందరం కూడా మన గృహాల్లో లాక్డౌన్ లో ఉంటున్నాం మనము. On Sunday, we are almost locked down for 47 days. రేపటికైతే మనం గమనిస్తే ఆధారం వస్తుంది కాబట్టి 47 దినాలు అవుతుంది మనము లాక్డౌన్ ఉండిపోయి. And this is a wonderful time to praise God. దేవుని స్తుతించుటకు ఇది గొప్ప అవకాశం ఇది. And you will get victory over your enemies. అప్పుడు మన శత్రువులందరి మీద మనకు విజయం కలుగుతుంది. అప్పుడు therefore we worship our God. కాబట్టి మనం దేవుని ఆరాధిస్తాం. Delights in giving us victory in praising him. ఆయన స్తుతించినప్పుడు ఆయన మనకు విజయం ఇచ్చే విషయంలో అతిశయించే దేవుడు ఆయన. That's a wonderful and a great thing what our Lord, our Tehillah, our praiseworthy God, I will extol him, like that we can say. అక్కడ నేను ఘనపరుస్తా అని చెప్పేసి మన దేవుని గురించి, మన కీర్తనీయుడైనా మన దేవుడిన స్తుతికి యోగ్యుడైన మన దేవుడి గురించి మనం చెప్పొచ్చు అక్కడ. And sixthly, if you turn with me to Nehemiah chapter 9. ఆరోదిగా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూస్తే Nehemiah chapter 9 verses 5 and 6. 5-6 వచనాలు 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము. When the Levites, Jeshua, Kadmiel, Bani, Hashabiah, Sherebiah, Hodijah, Shebaniah, Bethaiah said, stand up and bless the Lord your God forever and ever, and blessed be thy glorious name which is exalted above all blessing and praise. Thou, even thou art Lord alone. Thou hast made heavens, the heaven of heavens, with all their hosts, the earth and all things that are therein, the sea and that is therein, and thou preservest them all, and the host of heaven worshipeth thee. అప్పుడు లేవీలైన యేషువా, కద్మియేలు, బాని, హషబ్నియా, షెరెబ్యా, హోదియా, షెబన్యా, పెతహయా అనువారు నిలబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రం చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడమైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉన్నదంతటిని, సముద్రములను వాటిలో ఉన్నదంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడు వాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. Glorious he is and exalted above all the blessings and praise. సకల ఆశీర్వాద స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. He is being worshipped by the heavenly host. ఆ పరలోక సమూహము ద్వారా సైన్యం ద్వారా They are joined by Jeshua, Kadmiel, Bani and Hashabiah, and this morning it is joined by you, me and all of us. అక్కడ పరలోక ఆకాశ సైన్యం అంతా కూడా అక్కడ లేవీలైన యేషువా, కద్మియేలు, బాని వాళ్ళతో కలుసుకుంటారు. కానీ ఉదయకాలము ఆకాశ సైన్యం అంతా కూడా మనతో కలుసుకొని దేవుని ఆరాధిస్తున్నారు. Therefore we worship. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. He is our Tehillah, the Lord who is worthy of our praises. మన స్తుతులకు యోగ్యుడైన తెహిల్లా అయిన దేవుడు ఆయన. And seventhly we see 7వదిగా చూస్తే Psalm 22. 22వ కీర్తన. Psalm 22. కీర్తన 22. Very interesting word we see there. Psalm 22 and verse 3. 22వ అధ్యాయం 3వ వచనంలో చాలా ఆసక్తికరమైన మాట కనిపిస్తుంది మనకి. But thou art holy, O thou the inhabitest the praises of Israel. Inhabitest praises of Israel, like that we see in English, third verse. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావని రాయబడింది 3వ వచనంలో.
Telugu, I think it is correct. In English, it says habitus means you live there. అక్కడ ఇంగ్లీష్ లో గమనిస్తే నువ్వు అక్కడ జీవిస్తావు, అక్కడ నివాసం చేస్తావు అర్థం అక్కడ. Telugu, it is correct that he is in Hebrew also it says that thou art enthroned upon the praises of Israel. అక్కడ హీబ్రూ భాష కూడా తెలుగులో లాగే ఉంది. ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడపై సింహాసనాసీనుడు అని చెప్పి రాయబడింది అక్కడ. He is enthroned on the throne and he loves to sit on the worship. ఆ యొక్క స్తోత్రం మీద ఆసీనుడు అవడం చాలా సంతోషం ఆయనకి, ఆయన ప్రేమిస్తాడు దాన్ని. This is called Tehillah. This is called the worship what David starts in Psalm 145 and very first verse. అక్కడ తెహిల్లా అంటే అర్థం అది. అదే విషయాన్ని దావీదు 145వ కీర్తనలో ఆ మొదటి వర్షంలోనే ఈ మాట చెప్తూ వచ్చాడు అక్కడ. In first verse, psalmist also says, ఆ మొదటి వర్షంలో కీర్తనాడు ఇంకేమంటాడంటే, the psalmist is consumed with the holy determination to praise his God. తన దేవుని స్తుతించాలని చెప్పేసి ఒక పరిశుద్ధమైన నిర్ణయంతో ఆయన పూర్తిగా నిమగ్నం అయిపోయాడు. ఆయన with his holy determination he wants to praise his God, and he being a king himself, when he has written this psalm, he was a king and he was ruling the land of Israel. ఆయన రాజు అయి ఉండి ఇజ్రాయెల్ దేశాన్ని ఏలుతూ ఆయన ఈ కీర్తన రాసే విషయంలో చాలా నిమగ్నం అయిపోయి ఉన్నాడు. What he says, he being a king, he is not addressing God. How he is addressing God, you see, my God, O king. ఆయనే రాజు అయి ఉండి దేవుని ఏమని సంబోధించడం గమనిస్తే, రాజు అయిన నా దేవా అంటున్నాడు అక్కడ. Praising his God, he calls him the sovereign king, Lord Jesus, Lord God Jehovah. అక్కడ తన దేవుని స్తుతించే విషయంలో దేవుణ్ణి ఆ యొక్క సార్వభౌమ అధికారం గల దేవుడైన యెహోవాగా సంబోధిస్తున్నాడు. Because he has to call him sovereign because he is already a king and he is ruling in the land of Israel. ఆయన రాజుగా ఉండి ఇజ్రాయెల్ ఏలుతున్నాడు కాబట్టి ఆ సార్వభౌమ అధికారం గల దేవునిగా ఆయన సంబోధిస్తూ వచ్చాడు. Yet he calls upon the name of the Lord and says, God, thou art my king. ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నా రాజుగా నా దేవా అంటున్నాడు అక్కడ. What does he mean by calling him king? దేవుని రాజుగా సంబోధించే దాంట్లో అర్థం ఏంటి అక్కడ? Psalm 5 and verse 2. 5వ కీర్తన 2వ వచనం. Hearken unto the voice of my cry, my king, my God, for unto thee will I pray. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. He is calling him, you are my prayer hearing king. నా ఆర్తధ్వని ఆలకించే నా రాజు అని చెప్తున్నాడు అక్కడ. Therefore I will cry unto thee. కాబట్టే నీకు మొర పెడతా అంటున్నాడు. Everybody will come and cry to the king for help, and this king is crying to the sovereign heavenly king for his help. ప్రతి ఒక్కరు వచ్చి ఈ దావీదు రాజు దగ్గర వాళ్ళ మొర విన్నవించుకుంటే, ఈ రాజేమో పరలోక రాజైన దేవుని దగ్గర తన మొర విన్నవించుకుంటున్నాడు. I will pray to my king and praise my king who is a prayer answering king. Therefore I praise thee. I call him Tehillah. I extol thee, like that he says. నా రాజుకు, నా పరలోక రాజు నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకించి జవాబిచ్చే రాజు ఉన్నాడు కాబట్టి నేను ఆయన స్తుతిస్తాను, గణపరుస్తాను, తెహిల్లా చేశానని చెప్తున్నాను. Not only that, అంత మాత్రమే కాదు, Psalm 84. 84వ కీర్తనలో Psalm was written by sons of Korah, but this has a wonderful meaning to be communicated in this context. ఈ కీర్తన కోరా కుమార్ రాశారు, కానీ ఈ సందర్భంలో చాలా అద్భుతమైన మాటలు కనిపిస్తుంది అక్కడ. Primarily, he is a king in whom we pray and he hears our cry and he answers to our cry. ప్రాథమికంగా మన రాజుగా ఉండి మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనకు జవాబిచ్చే రాజు ఆయన. Which is why we praise him. కాబట్టి ఆయన స్తుతిస్తాం. Secondly, in Psalm 84 verse 3 we see, కీర్తన 84 and verse 3. 84:3 గమనిస్తే కీర్తనలో, the sparrow hath found an house and swallow a nest for herself, where she may lay her young, even thine altar, O Lord of hosts, my King and my God. సైన్యంలో వెతపోయే యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానపోవులకు కూటి స్థలం దొరికెను. See what he says here. ఏం చెప్తాను చూడండి ఒకసారి. You are not only my prayer answering king, నా ప్రార్థన జవాబిచ్చే రాజు మాత్రమే కాదు నువ్వు. In the house of the king I find safety. ఆ రాజు గృహంలో నాకు భద్రత అని చెప్తున్నాడు అక్కడ. You are a trustworthy king, therefore I praise thee, like that he says. నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి, రాజు కాబట్టి నేను స్తుతిస్తా అని చెప్తున్నాను. In thy house I will take shelter.
నీ యొక్క గృహంలో నివాస స్థలం తీసుకో అంటున్నాడు. Thy house alone is my refuge. నీ యొక్క గృహమే నాకు ఆశ్రయం అంటున్నాడు. My refuge is in the house of Tehillah. నా యొక్క ఆశ్రయము తెహీలా దేవుడైన ఆయన గృహంలో చెప్తున్నాడు. That is why he is my praise and he is my God. కాబట్టి ఆయన నా దేవుడు, నా కీర్తనుడు అని చెప్తున్నాడు. Also, if you turn to Psalm 116. 116 కీర్తన గమనిస్తే, Psalm 116 కీర్తన 116 verse 17. 17వ వచనం. This is what King David is saying. I will offer to thee the sacrifice of thanksgiving and I will call upon the name of the Lord. అక్కడ దావీదు ఏమంటున్నాడు అంటే, నేను నీ కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు. I will offer thee thanksgiving. కృతజ్ఞత అర్పిస్తా అంటున్నాడు అక్కడ. Thanksgiving will be like a sacrifice. కృతజ్ఞత అనేది ఒక అర్పణగా ఉంటుంది. Lord, this morning you and I have a privilege to offer this sacrifice of thanksgiving to our Lord, who is our God, who is our praise and who is our God, who is our Tehillah. ఉదయకాలము నీకు నాకు కూడా మన తెహిల్లా అయినా, మన కీర్తనుడైనా, మన దేవుణ్ణి మనము కృతజ్ఞతలు అర్పించే ఆధిక్యత మనకి ఇచ్చాడు దేవుడు. Briefly, we'll also see Psalm 145 verse 2. క్లుప్తంగా 142వ వచనం చూస్తాం. కీర్తన, will praise thy name forever. Every day will I bless thee. I will praise thy name forever and ever. 145 గమనిస్తే, అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. Why I will praise you? I will praise you ever and ever. The everlasting covenant of Lord Jesus Christ you have made with me. నిత్యము ఎందుకు స్తుతిస్తా అంటే, యేసు ప్రభువారి ద్వారా నిత్య నిబంధనతో చేసినావు కాబట్టి స్తుతిస్తా అంటున్నాడు. It is the memory of King David going that he has made an everlasting covenant with him. That is why everlastingly I will praise him. Like that he says. అక్కడ దావీదు రాజు జ్ఞాపకం ఏంటంటే, నాతో నిత్య నిబంధన చేశాను కాబట్టి నేను నిత్యము నిన్ను స్తుతిస్తా అని చెప్తా వస్తున్నాను. What is that everlasting covenant he has made? ఆయన చేసిన నిత్య నిబంధన ఏంటది? Kindly turn to 2 Samuel. 2 సమూయేలు గ్రంథము chapter 7. 7వ అధ్యాయము. 2 Samuel chapter 7. See verse 15. But my mercy shall not depart away from him, as I took it from Saul, whom I put away before thee. 2 సమూయేలు 7:15లో, నిన్ను స్థాపించటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. Then what will happen to his house? అప్పుడు ఆయన గృహానికి ఏమవుతుంది? Verse 16. Thine house and thy kingdom shall be established forever before thee. నీ మట్టుకు నీ సంతానము, నీ రాజ్యం నిత్యము స్థిరమగును. Thy throne shall be established forever. నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనేను. This is the covenant he made that Lord Jesus Christ would come from his lineage and he is going to rule from everlasting to everlasting. యేసుప్రభువు వారు దావీదు వంశావళిలో వచ్చి ఆయన యుగయుగములు ఏలబోతున్నని చెప్పి చేసిన నిబంధనగా ఉంటున్నది. He was astonished and he was startled to say, what kind of a word is this? And then in verse 25, see what he says. Now, O Lord God, the word that thou hast spoken concerning thy servant and concerning his house, and establish it forever, and do as thou hast said. ఆ మాట చెప్పినప్పుడు దావీదు ఆశ్చర్యచకితుడై 25వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవా యెహోవా, నీ దాసుడునగు నన్ను గూర్చి నా కుటుంబం గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరచి అంటున్నాడు. All this is in his memory when he's penning this psalm. ఈ కీర్తన రాసినప్పుడు ఇవన్నీ తన జ్ఞాపక స్మరణలో ఉంటున్నాయి. అవన్నీ కూడా and says that I will praise thee every day, every moment, everlasting I will be praising, because you have thought that my kingdom will be an everlasting. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నా యొక్క రాజ్యము స్థిరపరుస్తానని చెప్పినావు కాబట్టి ప్రభువా, యుగయుగములు ఉంటుందని చెప్పినావు కాబట్టి అనుదినము అనుక్షణము నిత్యము నిన్ను స్తుతిస్తా అంటున్నాడు. Then we briefly also see third verse, since we have finished second verse. 3వ వచనం కూడా క్లుప్తంగా చూసుకుందాం. 145 కీర్తనలో, Great is the Lord and greatly to be praised, and his greatness is unsearchable. 145 3వ వచనం మనం గమనిస్తే, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. When he says this greatness, great is the Lord, this is the superlative degree of greatness. అక్కడ మహత్యము అంటే ఆ గొప్పతనానికి మించిన పదంగా మనకు కనిపిస్తుంది. Keya Keher is written in Hebrew. హీబ్రూ భాషలో కేయా కెహెర్ అనే పదం వాడుతూ వచ్చారు. Keya Keher means
It is pronounced as care, like that. అక్కడ గమనిస్తే హీబ్రూ భాషలో కేర్ అనే పదం వాడుతూ వచ్చారు వాళ్ళు. Superlative of greatness. గొప్పతనానికి మించిన పదం అది. Describe that we need to go to Isaiah chapter 40. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూస్తే, Isaiah chapter 40 యెషయా గ్రంథం 40వ అధ్యాయము verse 28. 28వ వచనం. Hast thou not heard that the everlasting God, the Lord, the creator of the ends of the earth, fainteth not, neither is weary, there is no searching of his understanding. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యము. Little bit you can understand by Isaiah chapter 40 and verse 28. కొద్దిగా మనము 40వ అధ్యాయం 8వ వచనం అర్థం చేసుకోవచ్చు. You have to understand this thing. We have to go and see him in heavenly places. అది మనకు పూర్తిగా అర్థం కావాలంటే వెళ్ళి ఆ పరలోక స్థలంలో చూసినప్పుడు మాత్రమే సంపూర్తిగా అర్థం చేసుకోగలం. His greatness is superlative in its degree. ఆయన గొప్పతనంలో చాలా మించిన దేవుడు, ఆయన మహత్యం గలవాడు. And is unsearchable what we have seen in Isaiah chapter 40 verse 28. అక్కడ 40వ అధ్యాయం 28వ వచనంలో శోధించుటకు అసాధ్యము ఆయనని. శోధింపజాలని దేవుడు. And this psalm begins with Tehillah. ఈ కీర్తన తెహిల్లాతో ఆరంభమై It closes with Tehillah. తెహిల్లాతో ముగిస్తుంది. Verse 21 also it says, Tehillah, I will praise thee in great congregation. 145:21లో కూడా తెహిల్లాతో ముగిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే సర్వ శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించరు గాక. I will praise thee in the great congregation. I will not secretly praise thee, but I will praise thee in the midst of the congregation, expressing my gratitude for who you are and what you are. ఆయన ఏమన్నాడంటే రహస్యంగా కాదు కానీ సమాజం మధ్యలో, అందరి మధ్యలో నువ్వు ఏమై ఉన్నావో, నువ్వేం చేసావని చెప్పి కృతజ్ఞతతో నేను స్తుతిస్తాను చెప్తున్నాను. I am going to call you in the midst of the congregation that you are my praise and you are my God. సమాజం మధ్యలో నువ్వు నా కీర్తనీయుడవు, నా దేవుడు అని చెప్పి నేను సంబోధిస్తా అంటున్నాడు అక్కడ. Therefore I worship thee. కాబట్టి నేను ఆరాధిస్తాను. Another psalm in King David writes like that in Psalm 22 and verse 25. అక్కడ 22-25 గమనిస్తే కీర్తనలో ఇంకోసారి దావీదు రాజు ఏం రాస్తాడంటే, My praise shall be of thee in great congregation. I will pay my vows before them that fear you. 22వ కీర్తన 25వ వచనం నాకు చదువుతుంది. మహాసమాజంలో నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గల వారి యొద్ద నా మొక్కుబడులు చెల్లించదను. The midst of congregation, I am going to worship. అక్కడ మహాసమాజం మధ్య నిన్ను ఆరాధిస్తా అంటున్నాడు. You are my sevenfold praise. You are my Tehillah. You are my praise and you are my God. అక్కడ నా 7 అంతల కీర్తనీయుడు, నా తెహిలైన దేవుడు, నా దేవుడు అని చెప్పి ఆరాధిస్తున్నాడు. If God gives opportunity, we will sometime meditate some other verses in Psalm 145. దేవుడు మనకు అవకాశం ఇస్తే మిగతా వర్షాలు కూడా మనం ధ్యానించిన ప్రయత్నం చేద్దాం. Whatsoever we were unable to communicate with our human limitations and translation limitations, may the blessed Holy Spirit and the Lord of our spirit may speak to us and enable us and establish to our hearts. మానవ హద్దుబాట్ల వల్ల, తర్జుమా హద్దుబాట్ల వల్ల అయితే మేము సరిగ్గా బోధించలేకపోయినామో, ఫస్ట్ ఆత్మ దేవుడు మన హృదయాలకు బోధించి ఆయన ఆత్మతో ఆరాధించడం దేవుడు మనకు సహాయం చేయండి. This morning we take pleasure in worshiping because he is our praise and he is our God. ఉదయకాలము ఆయన మన కీర్తనీయుడు, మన దేవుడు కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనము. Therefore we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. He is our God who is solely responsible for our salvation and deliverance. మన రక్షణకు, విడుదలకు ఒకే ఒక కారణం ఆయన కాబట్టి ఆయన ఆరాధిస్తాం. He is the God who has done wondrous works. ఆయనే భీకరమైన కార్యం చేసిన దేవుడు మన పట్ల. And he only delivered us from our enemy Satan. మన శత్రువైన సాతాను నుంచి విడిపించిన వాడు ఆయన మాత్రమే. And he is above all the nations. He made us above all the nations. సమస్త జనముల కంటే మనల్ని హెచ్చించిన దేవుడు ఆయన మనల్ని. Therefore we praise him. కాబట్టి ఆయన స్తుతిస్తాం. In praising him we get victory. ఆయన స్తుతించడం ద్వారా మనకు విజయం కలుగుతుంది. Our enemy is defeated in his praise. ఆయన స్తుతిలో మన శత్రువుకి ఓటమి కలుగుతుంది. He is praiseworthy and we unite with him with the heavenly host and we praise him. ఆయన స్తుతికి యోగ్యుడు కాబట్టి ఆ పరలోక సమూహంతో మనం ఐక్యపడి ఆయన స్తుతిస్తాం.
We praise him with wholeheartedness so that he is enthroned on our praises. మనము హృదయపూర్తిగా ఆయన ఆరాధిస్తాం, ఎందుకంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు కాబట్టి. May the Lord bless this word. దేవుడి వాక్యం దీవించును.